హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. సో ఈ రోజైతే నేను ఫంక్షన్కి వెళ్తున్నాను. సో ఎక్కడికి ఏంటి అని చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడైతే ఇంకా మేము వెళ్తున్నాం అనమాట బర్త్డే పార్టీకి. మా అన్నయ్య వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అనమాట. సో మయాన్కి హ్యాపీ బర్త్డే అనమాట. సో ఈ వీడియో షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది. పెట్టడానికి అస్సలు టైం. ఇంకా నేను అయాన్ అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నామన్నమాట. సో ఫంక్షన్ హాల్ అయితే దగ్గరే అండి, బ్యాంకెట్ హాల్ దగ్గరే. సో ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా టైం కూడా అయిపోయిందనమాట. అందరూ వచ్చేసారు. ఫోన్స్ అయితే చేస్తున్నారనమాట, ఇంకా రాలేదు ఏంటి అని చెప్పి. నాకు ఫీవర్లో ఉన్నాను కదా, లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా, చాలా ఫీవర్ వచ్చిందనమాట, వైరల్ ఫీవర్. సో అందరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. అస్సలు ఇప్పుడు వచ్చిన ఫీవర్ అయితే అస్సలు తగ్గట్లేదండి. బాడీ పెయిన్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత డల్గా ఉన్నానో. అస్సలు బాగాలేదనమాట, చాలా నీరసంగా అనిపించింది. అయినా ఇంకా ఇంట్లో ఫంక్షన్ కదా, తప్పకుండా వెళ్ళాలి. అండ్ మా మయాన్ ఫస్ట్ బర్త్డే అనమాట. చూసారు కదా, ఇక్కడ సైకిల్ పైన ఉన్నది మయాన్, పక్కన ఉన్నది ఇషాన్ అనమాట. సో ఇంకా మయాన్ అయితే సైకిల్ పైన వస్తున్నాడు అనమాట ఇలాగా. సో వానికైతే ఆ డ్రెస్ అస్సలు కంఫర్ట్ అనిపించలేదు అనుకుంటా, పాపం చాలా ఏడ్చాడు. మొత్తం కూడా కేక్ కటింగ్ అంతా అయిపోయేంత వరకు కూడా ఏడుస్తున్నాడు అనమాట. కొంచెం సేపు అయితే ఇప్పుడు వరకు అయితే హ్యాపీగా ఉన్నాడు. కొంచెం సేపు తర్వాత కొంచెం ఎందుకో వానికి డిస్కంఫర్ట్గా అనిపించింది. ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేశాడనమాట. అండ్ పిల్లల్ని పట్టుకొని ఉంటే వాళ్ళకి ఇబ్బంది కదా, వదిలేస్తే వాళ్ళు బాగా ఆడుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఫంక్షన్ తందే కాబట్టి అందరం ఎత్తుకుంటున్నాము. కేక్ కటింగ్ ఇదంతా వాడికి కొత్తగా అనిపిస్తుంది కదా, అందరు ఒకటేసారి దగ్గరకు వచ్చి ఎత్తుకోవడం వాడికి అన్కంఫర్టబుల్గా ఉంది. పాపం ఏడుస్తూనే ఉన్నాడనమాట. సో ఇక్కడ మా వదిన నేను మా అక్క కూర్చొని హాయ్ చెప్తున్నాం అందరికీ. మరి ఒక్కసారి హాయ్ అందరికీ. సో ఇక్కడ నా లెహంగా ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ ఇక్కడైతే ఇంకా మేము స్టేజ్ పైనకి వెళ్ళామన్నమాట ఒక ఫోటో తీసుకోవడానికి. సో కేక్ కటింగ్ అయితే అవంతా వీడియో తీయలేదండి, ఏంటంటే ఫోన్లన్నీ హ్యాండ్ బ్యాగ్లో ఉండిపోయాయి. మేము సడన్గా స్టేజ్ పైనకి వెళ్ళిపోయామన్నమాట. కేక్ కటింగ్ అదంతా జరిగిపోయింది. సో వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. ఇదంతా కేక్ కటింగ్ అయిపోయి కేక్ తినిపించిన తర్వాత మళ్ళీ జనరల్గా ఫొటోస్ దిగుతాం కదా, సో ఇవి మెమరీస్ కోసం అని చెప్పి మేము ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. అండ్ నా దగ్గరికి వస్తానని అన్నాడు, మళ్ళీ నేను తీసుకోగానే మళ్ళీ మా వారు కావాలని ఏడుస్తున్నాడు అనమాట మా అమ్మాయాను.